బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు మనం ఆదాబే జిందగీ, ఇస్లామియా జీవన సరళి, ఆదాబే జిందగీ, దాని గురించి మనం ఈ పుస్తకంలో ఫస్ట్ టాపిక్ సభ్యత సంస్కారం, దానిలో నెంబర్ 1 టాపిక్ వచ్చేసి పరిశుభ్రత పరిశుద్ధత. దాని గురించి తెలుసుకుందాం ఇలా రోజు. పారిశుద్ధ్యాన్ని పరిశుభ్రతను అలవర్చుకున్న వారిని అల్లాహ్ తన ప్రేమ పాత్రులుగా అభివర్ణించాడు. పారిశుద్ధ్యం విశ్వాసంలో సగభాగమని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనం. అంటే ఆత్మ పవిత్రత విశ్వాసంలో సగమైతే శరీర పరిశుభ్రత మరో సగభాగమని భావం. అంటే ఆత్మ పవిత్రత విశ్వాసంలో సగమైతే శరీర పరిశుభ్రత మరో సగభాగమని భావం. ఈ విధంగా విశ్వాసం పరిపూర్ణమవుతుంది. ఆత్మ పవిత్రత అంటే ఆత్మను అవిశ్వాసం, బహుదైవరాధన, మార్గభ్రష్టత లాంటి చెడులకు దూరంగా ఉంచి అందులో సంవయమైన విశ్వాసాలను, పవిత్రమైన గుణగణాలను ప్రవేశపెట్టాలని అర్థం. శరీర పరిశుభ్రత పారిశుద్ధ్యం అంటే దాన్ని బాహ్య మలినాల నుండి పరిశుభ్రం చేసి ఉత్తమ సంప్రదాయ సంస్కారాలతో అలంకరింప జరనమాట. నెంబర్ 1, నిద్ర నుండి మేల్కొన్న తర్వాత చేతులు కడుక్కోకుండా నీటి పాత్రలో చెయ్యి ముంచరాదు. ఎందుకంటే నిద్రలో చేతులు ఎక్కడెక్కడ పడతాయో తెలియదు. స్నానాల గదిలో లేక స్నానాలు చేసే చోట మూత్ర విసర్జన చేసే అలవాటును మానుకోవాలి. ముఖ్యంగా ఆ చోటు తడిగా ఉన్నప్పుడు ఈ పని అసలు చేయరాదు. మలమూత్ర విసర్జన సమయంలో ఖిబ్లా దిక్కు నమాజ్ చేసే దిశకు తిరిగి లేక మలమూత్ర విసర్జన సమయాల్లో ఖిబ్లా దిక్కు నమాజు చేసే దిశకు తిరిగి లేక ఆ వైపునకు వీపు పెట్టి కూర్చోరాదు. మలమూత్రాల విసర్జన తర్వాత ఇటుక పెడ్డతో నీళ్లతో శుభ్రం చేసుకోవాలి, లేక కేవలం నీళ్లతో శుభ్రం చేసుకున్నా సరిపోతుంది. ఎముక ముక్కతో, పిడికతో, బొగ్గు ముక్కతో శుభ్రం చేసుకోరాదు. ఆ తర్వాత సబ్బుతో కానీ పరిశుభ్రమైన మట్టితో కానీ చెయ్యి బాగా కడుక్కోవాలి. మలమూత్ర విసర్జన అవసరమైనప్పుడు భోజనానికి కూర్చోరాదు. ఆ అవసరం తీరిన తర్వాతే భోజనం చేయాలి. భోజన పానీయాలకు వుజు చేయడానికి నిత్యం కుడి చేతినే ఉపయోగించాలి. ముక్కు మొదలైనవి శుభ్రం చేసేటప్పుడు ఎడమ చేతినే వాడాలి. మెత్తగా ఉన్న నేలపైన మూత్ర విసర్జన చేయాలి. అలా చేస్తే తుంపరలు చిందకుండా ఉంటాయి. సాధారణంగా కూర్చొని మూత్ర విసర్జన చేయాలి. ఒకవేళ కూర్చోవడం పడకపోతే లేదా మరేదైనా బలమైన కారణం వల్ల తప్పనిసరి అయితే నిలబడి మూత్ర విసర్జన చేయవచ్చు. కానీ మామూలు పరిస్థితుల్లో అలా చేయడం అసహ్యకరమైన అలవాటు. దాన్ని తక్షణం మానుకోవడం అవసరం. నది కాలువ ఒడ్డున మామూలు దారుల్లో నీడనిచ్చే ప్రదేశాల్లో మల విసర్జన చేయకూడదు. అలా చేయడం వల్ల ఇతరులకు ఇబ్బంది కలగడమే కాదు, అది సభ్యతకు సంస్కారానికి విరుద్ధం కూడా. మరోతోటికి వెళ్ళేటప్పుడు చెప్పులు తొడుక్కొని టోపీ ధరించి లేక ఏదైనా బట్టతో తల కప్పుకొని వెళ్ళాలి. వెళ్తూ ఈ దువా ప్రార్థన పఠించాలి. అల్లాహుమ్మ ఇన్ని అఊదు బికా మినల్ ఖుబుసి వల్ ఖబాయిస్. దేవా, శైతాన్ స్త్రీ పురుష దుష్ట శక్తుల బారి నుండి రక్షణ కొరకు నీ శరణు వేడుకుంటున్నాను. బుఖారీ, ముస్లిం. మరుగుదొడ్డి నుండి బయటకు వచ్చిన తర్వాత ఈ దువా పఠించాలి. అల్హమ్దులిల్లాహిల్లజీ అజ్హబ అన్నిల్ అజావ అఫాని. నా కష్టాన్ని బాపి హాయిని కలుగజేసిన స్వామికి కృతజ్ఞతాభివందనాలు. నసాయి, ఇబ్న్ మాజా. ముక్కు శుభ్రం చేసుకున్నప్పుడు లేక కళ్ళను తుప్పినప్పుడు ఇతరులకు అసహ్యం కలగకుండా జాగ్రత్త పడాలి. దీనిగాను ప్రత్యేకించిన సౌలభ్యాన్ని వినియోగించుకోవాలి. లేదా బయలు ప్రదేశంలో ముక్కు చీదటం లాంటి అవసరం కలిగితే ఇతరుల కళ్ళ పడకుండా చేయాలి.
మాటి మాటికి ముక్కులో వేలు పెట్టి శుభ్రం చేసుకుంటూ ఉండటం అసహ్యకరంగా ఉంటుంది. ముక్కును శుభ్రం చేయడం అవసరమైతే ఇతరుల దృష్టిని ఆకర్షించకుండా చాటుగా చేసుకోవాలి. చేతి గుడ్డలో కళ్ళెను తుప్పుకోవడం చెడ్డ అలవాటు. చేతి గుడ్డలో కళ్ళెను తుప్పుకోవడం చెడ్డ అలవాటు. అలా చేయడం అనివార్యమే అయితే ఎదుటివారి కంట పడకుండా చేయడం శ్రేయస్కరం. మాట్లాడేటప్పుడు ఎదుటి వారిపై తుంపర పడేలా కిల్లీలు పాన్ నములుతూ మాట్లాడకూడదు. దీనివల్ల ఎదుటి వారికి బాధ కలుగుతుంది. అదేవిధంగా పొగాకు జర్దా కిల్లీలు బాగా అలవాటున్న వారు నోటిని శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. మాట్లాడేటప్పుడు ఎదుటి వారికి ఇబ్బంది కలగకుండా కాస్త ఎడంగా ఉండి మరీ మాట్లాడాలి. వుజు అతి శ్రద్ధతో చేయాలి. అవసరమైన ప్రతిసారి వుజు చేయడం సాధ్యం కాకపోతే వీలైనంత మటుకు వుజు కాపాడుకోవాలి. నీళ్లు దొరకకపోతే తయమ్మం చేసుకోవాలి. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం పఠించి మరీ ప్రారంభించాలి. వుజు చేస్తూ ఈ దువా చేయాలి. అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు వఅష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వరసూలుహు అల్లాహుమ్మ అజ్అల్నీ మినత్ తవ్వాబీన వజ్అల్నీ మినల్ ముతతహ్హిరీన్. అల్లాహ్ తప్ప ఇతరులెవ్వరూ ఆరాధనకు అర్హులు కానే కారని, ఆయన ఒక్కడేనని, ఆయనకు సమానులు వేరెవ్వరూ లేరని నేను సాక్ష్యమిస్తున్నాను. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ దాసుడు, ఆయన సందేశహరుడని కూడా నేను సాక్ష్యమిస్తున్నాను. ప్రభు అత్యధికంగా క్షమాపణ వేడుకునే వారిలోనూ ఇతోధికంగా పరిశుభ్రంగా ఉండే వారిలోనూ నన్ను చేర్చు. తిర్మిజీ హదీస్. వుజు పూర్తి అయిన తర్వాత ఈ దువా పఠించాలి. సుబ్హానకల్లాహుమ్మ వ బిహమ్దిక అష్హదు అల్లా ఇలాహ ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. దేవా, నీవు పవిత్రుడివి, సకల స్తోత్రాలకు అర్హుడివి. నీవు తప్ప వేరే దైవం లేనే లేదు. నేను నిన్నే క్షమాపణ కొరకు అర్థిస్తున్నాను. నీ వైపునకే మరలుతున్నాను. నా సాయి. బిస్మిల్లా. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక హదీసులో ఇలా అన్నారు: నా అనుచర సంఘానికి చెందిన వారి నుదురు వుజు వల్ల పరిశుభ్రమైన అవయవాలు ప్రళయ దినాన నా అనుచరులడానికి ఆనవాలుగా తేజోవంతంగా మెరిసిపోతుంటాయి. ఏ వ్యక్తి తన రూపాన్ని ఆనాడు తేజోవంతం చేసుకోవాలని కోరుకుంటాడో అతడు అలా చేసుకోగలడు. బుఖారీ, ముస్లిం. సో ఇదండి ఈరోజు వీడియో. మనం నెక్స్ట్ వీడియోలో మనం 14 పాయింట్ నుంచి మనం చదువుదాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. జజాకల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం.